Hi, this is RK from Srikakulam. Welcome to Mahesh Studies. మనం ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పరంగా మనకి చాలా మంది చాలా సందేహాలు చాలా డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా మంది చాలా ఫోన్లు చేశారండి. అసలు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, ఇస్తే ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా టైంలో చెప్తున్నారా, లేకపోతే గూగుల్ చాట్లో చెప్తున్నారా, లేకపోతే ఇంకా ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి చాలా సందేహాలు వ్యక్తపరుస్తున్నారండి. కానీ మీకు అందరికీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. దిస్ ఇస్ ఆర్కే ఫ్రమ్ శ్రీకాకుళం. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో గత 2018 డిఎస్సిలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో 80% ఉద్యోగాలు సాధింప చేసినటువంటి ఫ్యాకల్టీ అండి. మీకు మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్లో లిటరేచర్, మెథడాలజీ, గ్రామర్ అండ్ కంటెంట్ అన్ని పార్ట్స్ని కూడా చక్కగా చెప్పి ఇవ్వడం జరిగింది. అది మహేష్ స్టడీస్లో ఉందండి. మహేష్ స్టడీస్లో మనం టెట్ 2 డిఎస్సి సిలబస్, టెట్ 2లో ఉండేటటువంటి 150 మార్క్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 150 మార్క్స్ అంటే ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ మెథడ్ 30 మార్క్స్ అండి. ఈ 30 మార్క్స్ అలాగే తెలుగు గ్రామర్ అండ్ తెలుగు మెథడాలజీ 30 మార్క్స్. నెక్స్ట్ సైకాలజీ అండ్ పెడగాజీ, సైకాలజీ అండ్ పెడగాజీ కూడా 30 మార్క్స్ అండి. ఇవి దీంతో పాటుగా ఇంగ్లీష్ పార్ట్ అయిన 60 మార్క్స్. ఇంగ్లీష్ పార్ట్లో ఉండేటటువంటి అంశాలు ఇంగ్లీష్ గ్రామరు, మెథడాలజీ, లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ కంటెంట్ 60 మార్క్స్. టోటల్ 150 మార్క్స్ టెట్ సిలబస్ని. అదేవిధంగా డిఎస్సిలో ఉన్న 80 మార్క్స్, డిఎస్సిలో 80 మార్క్స్ సైకాలజీ 5 మార్క్స్, PIE పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, జీకే 5 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 5 మార్క్స్. వీటితో పాటుగా మళ్ళీ ఇంగ్లీష్ పార్ట్ అయిన ఇంగ్లీష్ కంటెంట్, గ్రామరు, మెథడాలజీ, లిటరేచర్, ఇంగ్లీష్ పార్ట్ అండి. ఇంగ్లీష్ పార్ట్ అయినటువంటి టోటల్ 60 మార్క్స్. ఈ మొత్తం ఈ 20 + 60 80 మార్క్స్ సిలబస్ ని కూడా కవర్ చేయడం జరిగింది ఎస్ఏ ఇంగ్లీష్ ప్యాక్ లో. ఇది ఫర్ ఏపీ స్టూడెంట్ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ ప్యాక్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడు ఏ సమయంలో ఖాళీ ఉంటే ఆ సమయంలో మీరు కూర్చొని క్లాసెస్ వినుకొని నోట్స్ తయారు చేసుకోవచ్చు, చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కేవలం 3499 రూపీస్కే మనం ఇది ఇస్తున్నామండి. ఇది ఎస్ఐ ఇంగ్లీష్ పార్ట్ టెట్ ప్లస్ డిఎస్సి ప్యాక్ అండి. అలాగే తెలంగాణ విద్యార్థుల కోసం టిఎస్ గురుకుల ఇంగ్లీష్ మెథడాలజీని లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ విద్యార్థుల కోసం టిఎస్ గురుకుల ఇంగ్లీష్ మెథడాలజీ. ఓకే, ఇంగ్లీష్ మెథడాలజీ ఇక్కడ 100 మార్క్స్ ఉంటుందండి. ఈ 100 మార్క్స్ సిలబస్ ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది కేవలం 1499కే ఈ ప్యాక్ ని మీరు పొందవచ్చును. అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్ పార్ట్, కేవలం ఎస్ఏ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పార్ట్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ పార్ట్, టెట్లో ఉండే ఇంగ్లీష్ పార్ట్, డిఎస్సిలో ఉండే ఇంగ్లీష్ పార్ట్ ఇక్కడ 60 మార్క్స్, ఇక్కడ 60 మార్క్స్, 120 మార్క్స్ ఉండే ఇంగ్లీష్ పార్ట్ 120 మార్క్స్ అండి. ఈ ఇంగ్లీష్ పార్ట్ని కేవలం ఇది కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ తెలుగు గ్రామర్ మెథడ్ ఉండదు, సైకాలజీ పెడగాగి ఉండదు. ఓకే, ఇక్కడ పర్స్పెక్టివ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ లేకుండా ఓన్లీ ఇంగ్లీష్ పార్ట్ కూడా మీకు అవైల్ చేయడం జరిగింది. ఇది 2499కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంట్లో ఉండే క్లాసెస్ని వినొచ్చు. మీరు ఏదో ఇక్కడ యాడ్ చూసి మీరు కొనాల్సిన పని లేదు. మన మహేష్ స్టడీస్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్ నుండి మహేష్ స్టడీస్ అనే యాప్ను డౌన్లోడ్ చేయండి. మహేష్ స్టడీస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి అందులో మీకు ఫ్రీ వీడియోస్, నా క్లాసెస్ని మీకు
అక్కడ పెట్టడం జరిగింది. లిటరేచర్ పార్ట్ పెట్టాం, గ్రామర్ పార్ట్ పెట్టాం, మెథడాలజీ పార్ట్ పెట్టాం. ఈ అన్ని క్లాసెస్ని వినండి. విన్నాక మీకు నచ్చిన తర్వాతే ఇది పర్చేజ్ చేయండి ఈ కోర్స్ని. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ ఒక క్లాస్ కూడా ఉంటుంది. ఇది విని మీరే డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు 100% న్యాయం చేస్తామండి. పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నా. 100% మీకు న్యాయం దొరుకుతుంది ఇక్కడ మా ఇంగ్లీష్ క్లాసెస్ వల్ల. థ్యాంక్ యూ. నౌ నెక్స్ట్ లిటరరీ టర్మ్స్లో ఎపిక్, మాక్ ఎపిక్ గురించి తెలుసుకుందాం. ఈ రెండింటిని ఒకేసారి చెప్తానండి. అప్పుడే మీకు క్లారిటీ, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. లిటరరీ టర్మ్స్లో ఎపిక్, మాక్ ఎపిక్. ఎపిక్ అంటే ఏంటి, మాక్ ఎపిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ ఎపిక్ ఫీచర్స్ లో చెప్పాను. ఎపిక్ వచ్చేసరికి ఖచ్చితంగా అది 680 పేజెస్ ప్లస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం 2 lakh వర్డ్స్ దాటించి ఉండాలి. ఒక ఎపిక్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఏంటంటే 680 పేజెస్ లేదా 2 lakh వర్డ్స్ దాటించి ఉండాలండి. ఒక ఎపిక్ అవ్వాలంటే 2 lakh వర్డ్స్ దాటించి ఉండాలి. అలాగే 680 పేజెస్ ప్లస్ ఉండాలండి. 680 పేజెస్ దాటించే ఉంటే దాన్ని ఎపిక్ గా మనం తీసుకుంటాం. అంటే మనం ప్రోజ్ ఫిక్షన్ గురించి చెప్పేటప్పుడు ఇది చెప్పుకున్నాము. అయితే 2 lakh వర్డ్స్ దాటించి ఉండాలి లేదా 680 పేజెస్ ఉండాలి. ఎపిక్ అనేది ఎపిక్ కి ఒక 5 ఫీచర్స్ ఉంటాయండి. ఈ 5 ఫీచర్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. 5 ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎపిక్ అనేది లాంగ్ నేరేటివ్ పోయం అండి. ఎపిక్ ఈజ్ ఏ లాంగ్ నేరేటివ్ పోయం, చాలా పెద్దదండి. ఎప్పుడు ఎపిక్ లో బ్లాంక్ వెర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మిల్టన్ యొక్క పారడైజ్ లాస్ట్ లో కూడా బ్లాంక్ వెర్స్ నే యూజ్ చేశాడు ఎపిక్ లో. ఓకే, ఎపిక్ అనేది లాంగ్ నేరేటివ్ పోయం అండి. ఇది చాలా పెద్దదండి, లాంగ్ నేరేటివ్ పోయం. ఇట్ షుడ్ హ్యావ్ సీరియస్ సబ్జెక్ట్. దీనిలో సీరియస్ సబ్జెక్ట్ ఉండాలండి. ఓకే, చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే ప్లాట్ చాలా గొప్ప ప్లాట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సీరియస్ సబ్జెక్ట్ తో పాటుగా కాన్ఫ్లిక్ట్ ఉండాలండి. కాన్ఫ్లిక్ట్ అంటే తగాదా, వార్ ఉండాలి. ఓకే, వార్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇందులో డివిజన్ ఆఫ్ ఎన్ ఎపిక్ ని క్యాంటోస్ గా చెప్తామండి. డివిజన్ ఆఫ్ అన్ ఎపిక్, ఒక ఎపిక్ ని డివైడ్ చేయడానికి క్యాంటోస్ ని వాడతారు. క్యాంటో, మనం మహాభారతం, రామాయణం, ఈ రెండు కూడా ఎపిక్సే. ఓకే, రామాయణ మహాభారతాలు లాంటివి ఎపిక్స్. ఆ ఎపిక్ లో రామాయణంలో మనం స్కందాలు అంటారు. రామాయణంలో డివిజన్ ఆఫ్ ఏ పోయంని కాండం అంటారు. అలాగే మహాభారతంలో పర్వాలు అంటారు. ఇలాగే ఇంగ్లీష్ లో ఎపిక్ ని డివైడ్ చేయడానికి క్యాంటోస్ గా డివైడ్ చేస్తారు. అక్కడ కాండము, పర్వము ఎలాగైతే మనకు తెలుగులో యూజ్ చేశారో ఇంగ్లీష్ లో క్యాంటో అనేది యూజ్ చేస్తాం. క్యాంటోస్ గా డివైడ్ చేయాలి. ఓకే, డివిజన్ ఆఫ్ ఎన్ ఎపిక్ అనేది, డివిజన్ ఆఫ్ ఎ లాంగ్ పోయం ఈస్ క్యాంటో. ఓకే, అలాగే ఈ ఎపిక్ లో ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండాలి. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే మానవాతీత శక్తులు ఉండాలండి. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇవి ఈ 5 ఫీచర్స్ గుర్తుపెట్టుకోవాలండి. లాంగ్ నేరేటివ్ పోయం అయి ఉండాలి, సీరియస్ సబ్జెక్ట్ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్, తగాదా లేదా యుద్ధం ఉండాలి, డివిజన్ ఆఫ్ ఎన్ ఎపిక్ ని క్యాంటోగా చెప్పుకుంటాం, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండాలండి. ఓకే, ఈ 5 అంశాలని గుర్తుపెట్టుకోవాలండి. వీటినే LSCDS గా చెప్పుకుంటాం అండి. LSCDS అండి, LSCDS కోడ్ అండి. LSCDS అండి, లాంగ్ నేరేటివ్ పోయం, సీరియస్ సబ్జెక్ట్, కాన్ఫ్లిక్ట్, డివిజన్ ఆఫ్ ఎన్ ఎపిక్ ఈస్ క్యాంటో, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. LSCDS గా మనం ఒక కోడ్ వేసుకోవచ్చండి.
LSCDS ఇది ఒక కోడ్ అండి. అయితే ఈ లాంగ్ నేరేటివ్ పోయం, సీరియస్ సబ్జెక్ట్, కాన్ఫ్లిక్ట్ ఉండాలి, డివిజన్ ఆఫ్ ఎన్ ఎపిక్ ని క్యాంటో అంటాం, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ మానవాతీత శక్తులు ఉండాలి. ఒక ఎపిక్ అవ్వాలి అంటే ఈ 5 ఫీచర్స్ ఉండాలండి. ఇలా ఫీచర్స్ ఉన్నప్పుడే ఇది ఎపిక్ అవుతుంది. మనకి ఓల్డెస్ట్ ఎపిక్ గా మనం బీవుల్ఫ్ ని చెప్పుకోవచ్చు. ఆంగ్లో సాక్సన్ పీరియడ్ కి చెందింది బీవుల్ఫ్ అండి. బీవుల్ఫ్ అనేది బీవుల్ఫ్ ఇట్ ఈస్ అన్ ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అండి. ఇది పోయెట్ ఎవరు అంటే అనానిమస్ పోయెట్ అండి. పోయెట్ ఎవరు అనేది ఎక్కడ దొరకదు, అనానిమస్ పోయెట్ అండి. అనానిమస్ ఏ పీరియడ్ కి చెందిన వాడంటే ఆంగ్లో సాక్సన్ పీరియడ్ కి చెందినటువంటి ఎపిక్ అండి. ఓల్డెస్ట్ ఎపిక్ అనొచ్చు. ఇది ఆంగ్లో సాక్సన్ పీరియడ్ కి చెందినటువంటి రైటింగ్ అండి ఎపిక్. ఓల్డెస్ట్ ఎపిక్ ఏదంటే బీవుల్ఫ్ అనే చెప్పొచ్చు. ఇట్ ఈస్ అన్ ఓల్డెస్ట్ వన్, బీవుల్ఫ్. అలాగే మనకి లాటిన్ ఎపిక్ ఉంది. లాటిన్ ఎపిక్స్ తీసుకుంటే లాటిన్ ఎపిక్ పోయంకి ఎగ్జాంపుల్ గా మనం 2 తీసుకోవచ్చు. లాటిన్ ఎపిక్ పోయంకి ఎగ్జాంపుల్ గా మనం ఒకటి లాటిన్ ఎపిక్ పోయంకి ఎగ్జాంపుల్ గా మనం వర్జిల్ యొక్క ఏనీడ్ ని తీసుకోవచ్చు. వర్జిల్ యొక్క ఏనీడ్ లాటిన్ ఎపిక్ పోయంకి ఎగ్జాంపుల్ గా ఏనీడ్ విచ్ వాజ్ రిటన్ బై వర్జిల్. లాటిన్ పోయిట్ అండి. లాటిన్ ఎపిక్ పోయంకి ఎగ్జాంపుల్ గా వర్జిల్స్ యొక్క ఏనీడ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అలాగే హోమర్, గ్రీక్ లో హోమర్ 2 రైటింగ్స్ ఉన్నాయి. అది ట్రోజన్ వార్కి సంబంధించినటువంటి 2 ఎపిక్స్ రాశాడు. ఇవి ఓల్డెస్ట్ అని. అయితే గ్రేటెస్ట్ లో మనం హోమర్ యొక్క ఒడిస్సీ తీసుకోవచ్చు, అలాగే ఇలియడ్ ని తీసుకోవచ్చు అండి. హోమర్ యొక్క ఒడిస్సిస్, ఇలియడ్ ఈ 2 కూడా మనకి హోమర్ యొక్క రైటింగ్స్ అండి. ఇవి గ్రీక్ ఎపిక్స్ అండి. గ్రీక్ ఎపిక్స్ 2 అవేంటంటే ఇలియడ్ అండ్ ఒడిస్సీ. ఈ 2 రాసింది ఎవరంటే హోమర్ అండి. హోమర్ దేనికి సంబంధించి రాశాడంటే ఈ 2 రైటింగ్స్ కూడాను రిలేటెడ్ టు ట్రోజన్ వార్ అండి. ట్రోజన్ వార్ కి రిలేట్ చేసుకుని రాశాడండి ఈ 2 రైటింగ్స్ కూడా, ఈ 2 ఎపిక్స్ కూడా. ఇంకా మనకి మోడర్న్ లిటరేచర్ లోకి వచ్చేసరికి మోడర్న్ లిటరేచర్ లో ద గ్రేటెస్ట్ ఎపిక్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏదంటే పారడైజ్ లాస్ట్ విచ్ వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్. జాన్ మిల్టన్ 12 బుక్స్ గా రాశాడు. పారడైజ్ లాస్ట్ విచ్ వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్. పారడైజ్ లాస్ట్ 12 బుక్స్ గా రాశాడు. ఓకే, ఇదే అతిపెద్ద ఇతిహాసం అండి. ఇంగ్లీష్ లిటరేచర్ లో అతిపెద్ద ఇతిహాసం ఏదంటే పారడైజ్ లాస్ట్ విచ్ వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్ అండి. మిల్టన్స్ పారడైజ్ లాస్ట్ అనేది మాస్టర్ పీస్ గా చెప్పుకోవచ్చు అండి. ఇంగ్లీష్ లిటరేచర్ లోనే మాస్టర్ పీస్ పారడైజ్ లాస్ట్ విచ్ వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్. 12 బుక్స్ గా రాశాడండి. ఓకే, ఇది ఎపిక్ సంబంధించినటువంటి అంశాలు. అయితే ఎపిక్ అనేది లాంగ్ నేరేటివ్ పోయం, serious subject, conflict or war should be required, division of an epic is called canto, supernatural element should be there. ఇది ఎపిక్. అయితే ఇప్పుడు మాక్ ఎపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మాక్ ఎపిక్ అంటే ఏంటో తీసుకుంటే మాక్ ఎపిక్ లో మాక్ ఎపిక్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మాక్ ఎపిక్ కి ఎగ్జాంపుల్ మనకి అలెగ్జాండర్ పోప్ రాసిన నియో క్లాసికల్ పీరియడ్ కి చెందిన అలెగ్జాండర్ పోప్ రాసినటువంటి ద రేప్ ఆఫ్ ద లాక్. ద రేప్ ఆఫ్ ద లాక్ ని మనం మాక్ ఎపిక్ గా చెప్పుకోవచ్చు. అలెగ్జాండర్ పోప్ రాశారు. అలెగ్జాండర్ పోప్ రాసినటువంటి ద రేప్ ఆఫ్ ద లాక్ ని మనం మాక్ ఎపిక్ గా చెప్పుకోవచ్చు అండి. అలెగ్జాండర్ పోప్స్ రేప్ ఆఫ్ ద లాక్ ని మాక్ ఎపిక్ గా చెప్పుకోవచ్చు. అసలు మాక్ ఎపిక్ అంటే ఏంటి, ఎందుకు ఇతను మాక్ ఎపిక్ గా రాశాడో తీసుకుంటే యాక్చువల్ గా అలెగ్జాండర్ పోపు
17th సెంచరీలో రియల్గా జరిగినటువంటి ఒక సంఘటన అండి. ఇన్ బిట్వీన్ టూ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీస్ ఇన్ లండన్లో టూ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీస్ మధ్యన జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను తీసుకొని రాయడం జరుగుతుంది. యాక్చువల్గా టూ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీస్లో ఒకరు అరబెల్లా ఫర్మర్ అండి, ఇంకొకరు లార్డ్ పీటర్. అరబెల్లా ఫర్మరు లార్డ్ పీటర్, వీరిద్దరు టూ లవర్స్ ఫ్రమ్ టూ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీస్ అండి. అరబెల్లా ఫర్మర్ గర్ల్ అండి, లార్డ్ పీటర్. ఓకే, వీళ్ళిద్దరూ టూ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఇద్దరు కూడాను రెండు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుండి వచ్చిన వాళ్ళు అరబెల్లా ఫర్మర్, లార్డ్ పీటర్. యాక్చువల్గా లార్డ్ పీటర్ లవ్స్ అరబెల్లా ఫర్మర్ ఎ లాట్, బాగా ఇష్టపడతాడు, చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వీళ్ళిద్దరు మధ్యన మంచి లవ్ స్టోరీ అనేది నడుస్తూ ఉంటుంది. అయితే లార్డ్ పీటర్ ఏమి అరబెల్లా ఫర్మర్ యొక్క అరబెల్లా ఫర్మర్ ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ అంత బ్యూటిఫుల్, అసలు ఈమె అందానికి కారణం ఏంటి అని ఒకసారి లార్డ్ పీటరు అలా చూస్తే యాక్చువల్గా అరబెల్లా ఫర్మర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఆమె యొక్క బ్యూటీని హవోక్ చేసే విషయం ఏంటంటే ఆమెకి 2 లాక్స్ ఉంటాయి. 2 లాక్స్, లాక్ అంటే కురులు అనమాట, వెంట్రుకలు. ఓకే, యాక్చువల్గా ద రేప్ ఆఫ్ ద లాక్ టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకు చెప్తాను. 2 లాక్స్, లాక్ అంటే వెంట్రుక, ఒక వెంట్రుకని లాక్ అంటే 2 లాక్స్ హ్యాంగింగ్ గ్రేసియస్లీ ఫ్రమ్ హెర్ ఫోర్ హెడ్ ఆఫ్ ద అరబెల్లా ఫర్మర్. అరబెల్లా ఫర్మర్ యొక్క ఫోర్ హెడ్ నుండి టూ గ్రేసియస్ లాక్స్ హ్యాంగ్ అవుతుంటాయి. ఆమె తను మాట్లాడుతున్నప్పుడు ఇవి హ్యాంగ్ అవుతుంటే ఇవి మళ్ళీ సర్దుకుంటుంది, మళ్ళీ మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతుంటే ఆమె యొక్క బ్యూటీ అనేది ఇంకా హెవోక్ అవుతుంటుంది. అయితే లార్డ్ పీటర్ అబ్జర్వ్ చేస్తాడు, యాక్చువల్గా అరబెల్లా ఫర్మర్ తనతో పాటే ఉండిపోవాలి, తనే ఇప్పుడు సర్వస్వం అయి ఉండాలి, తన్నే గుర్తుపెట్టుకొని ఉండాలి అని అనుకుంటాను. అప్పట్లో ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ఏమి ఉండేవి కావు. ఓకే, సెల్ ఫోన్లో ఫోటోని తీసుకొని ప్రతిసారి చూసుకోవడానికి అవ్వడానికి అలాంటి పరిస్థితి లేదు. ఓకే, తన లవర్ని తను చూడాలని కోరికతో ఉంటాడు. అయితే ఈమె యొక్క బ్యూటీని ఏదైనా నా సొంతం చేసుకుంటే అది నా దగ్గర అలాగా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నేను తన జ్ఞాపకంగా ఉంచుకుంటానని అనుకుంటాడు. ఆమె యొక్క బ్యూటీని పెంచుతుంది ఏంటి అంటే ఆ 2 లాక్స్ గ్రేస్ఫుల్ గా హ్యాంగ్ అవుతున్నాయి కదా, ఆ 2 లాక్సే ఆమె బ్యూటీ కారణం. ఐ హ్యావ్ టు పొజెస్ ద 2 లాక్స్ ఫ్రమ్ అరబెల్లా ఫర్మర్ అని చెప్పేసి వీడేం చేస్తాడంటే లార్డ్ పీటర్ హీ కట్స్ ఆర్ రేప్డ్ ద లాక్స్. రేప్ అంటే కట్ అని అర్థం. ఓకే, హీ రేప్డ్ ద లాక్స్, ఆ 2 లాక్స్ ని కట్ చేసేస్తాడు. కట్ చేస్తే అరబెల్లా ఫర్మర్ చాలా దారుణంగా ఏడుస్తుంది. ఓకే, లార్డ్ పీటర్ చాలా ఆనందపడతాడు, అరబెల్లా ఫర్మర్ మాత్రం చాలా బాధపడుతుంది. తను 2 లాక్స్ ని కట్ చేస్తాడని చాలా సఫర్ అయ్యి చాలా ఏడుస్తుంది. దాంతో అరబెల్లా ఫర్మర్ యొక్క ఫ్యామిలీ ఈమెను సపోర్ట్ చేస్తుంది, లార్డ్ పీటర్ యొక్క ఫ్యామిలీ వాడిని సపోర్ట్ చేస్తుంది. ఏమైపోయింది, 2 లాక్స్ కట్ చేశారు, అదేదో పెద్ద నేరమా ఘోరమా అని చెప్పేసి వాడిని సపోర్ట్ చేస్తారు. ఈమెని 2 లాక్స్ కట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఈమెని వీళ్ళు చేస్తారు. దాంతో ఈ 2 ఫ్యామిలీస్ మధ్యన ఒక తగు వచ్చేస్తుందండి. ఇద్దరు విడిపోతే ఈ 2 ఫ్యామిలీస్ కి కామన్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు అంటే జాన్ క్యారిల్ అండి. జాన్ క్యారిల్ కామన్ ఫ్రెండ్ టు బోత్ ద ఫ్యామిలీస్. హీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ అలెగ్జాండర్ పోప్ అని. ఇతను పోప్ ఫ్రెండ్ అండి జాన్ క్యారిల్ ఈ విషయాన్ని చెప్తాడు పోప్కి, అలెగ్జాండర్ పోప్కి. ఇలా మంచి ఫ్యామిలీస్ 2 ఇలా విడిపోయి ఒక చిన్న ఇష్యూ వల్ల నువ్వు ఎలాగైనా కొంచెం ఫన్నీగా రాసి ఆ 2 ఫ్యామిలీని కలపండి అని చెప్పేసి పోప్ని అడుగుతాడు జాన్ క్యారిల్. అడగడంతో అలెగ్జాండర్ పోప్ ఫోర్ట్ నైట్ అంటే 15 డేస్ అండి. 15 డేస్లో ఫోర్ట్నైట్లో ఇతను ద రేప్ ఆఫ్ ద లాక్ అని రాస్తాడు. టైటిలే కొంచెం ఫన్నీగా పెట్టాడండి. ద రేప్ అంటే ఆ రేప్ కాదండి, రేప్ అంటే టు కట్ అని అర్థం అండి. టు కట్ అనే మీనింగ్ కూడా ఉంది. ద రేప్ ఆఫ్ ద లాక్ అంటే కురులు. ఓకే, ఆ 2 లాక్స్ ని కట్ చేశాడు కదా, దాన్ని ద రేప్ ఆఫ్ ద లాక్ అని పెట్టాడు టైటిల్. ఆ టైటిలే ఫన్నీగా పెడతాడు. ఇది ఫోర్ట్నైట్ 15 డేస్లో 3 క్యాంటోస్ గా రాస్తాడు. ఎన్ని క్యాంటోస్ అంటే 3 క్యాంటోస్ గా దీన్ని రాయడం జరుగుతుంది. అయితే రాసి
దగ్గరున్న ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్, అందరు రిలేటివ్స్కి అందరికి ఇవ్వడంతో అందరూ కూడా చదివి చాలా ఫన్నీగా ఫీల్ అవుతాయి. తర్వాత ఆ రెండు ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు చదువుతారు. అయితే అందరూ రిక్వెస్ట్ మేరకు అలెగ్జాండర్ పోప్ ఏం చేస్తాడంటే 3 క్యాంటోస్గా రాసిన దాన్ని మళ్ళీ మార్చేసి 5 క్యాంటోస్గా రాసి మాక్ ఎపిక్గా రాస్తాడు. మాక్ ఎపిక్ లేదా మాక్ హీరోయిక్ ఎపిక్గా రాస్తాడు. మాక్ ఎపిక్గా రాయడానికి 5 క్యాంటోస్గా రాస్తాడు. ఈ 5 క్యాంటోస్ రాసేటప్పుడు మాక్ ఎపిక్ యొక్క ఫీచర్స్ అన్ని ఇచ్చేస్తాడు. ఇది నిజంగా ఎపిక్ కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ లాంగ్ నేరేటివ్ పోయం అండి. ఇది ఎపిక్ అవ్వాలంటే లాంగ్ నేరేటివ్ పోయం అవ్వాలి. ఇదేంటంటే ఎపిక్ గా రాశాడు కానీ లాంగ్ నేరేటివ్ పోయం కాదు, ఇది షార్ట్ నేరేటివ్ పోయం. వెరీ షార్ట్ నేరేటివ్ పోయం అండి. ఓకే, రెండో విషయం, ఇందులో సీరియస్ సబ్జెక్ట్ ఉండాలి. ఎపిక్ అనేసరికి సీరియస్ సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఏమైనా సీరియస్ సబ్జెక్ట్ ఉందంటే ఒక ఫన్నీ ట్రివియల్ ఇన్సిడెంట్ అండి. ఆ ట్రివియల్ ఇన్సిడెంట్ ఏంటంటే లాక్స్ ని కట్ చేస్తారు. చాలా ఫన్నీ ఇన్సిడెంట్ లేదా ట్రివియల్ సబ్జెక్ట్ ఉంది. ఓకే, ఒక ఫన్నీ థింగే, చిన్న టైనీ చాలా చిన్న విషయం అనేది ఉందండి. ట్రివియల్ ఇన్సిడెంట్ ఉంది ఇక్కడ. అలాగే కాన్ఫ్లిక్ట్, తగాదా ఉండాలి. ఇతను మనకి ట్రోజన్ వార్ లో అయితే, హోమర్ యొక్క ట్రోజన్ వార్ లో అయితే గ్రీక్స్ కి ట్రోజన్స్ కి మధ్య యుద్ధం ఉంటుంది. ఇక్కడ మరి ట్రివియల్ ఇన్సిడెంట్ లో వార్ అనేది ఉండాలి కదా. ఎపిక్ ఫీచర్ లో వార్ ఉండాలని ఏం చేశాడంటే ఇతను కూడా కాన్ఫ్లిక్ట్ ని పెట్టాడు. ఓకే, కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్యన కాన్ఫ్లిక్ట్ అంటే ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ ఫెయిర్ సెక్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యన, ఫెయిర్ సెక్స్ మధ్యన యుద్ధం అండి. ఓకే, ఫెయిర్ సెక్స్ మధ్య యుద్ధం పెట్టాడు. కాన్ఫ్లిక్ట్, వార్ అంటారు. ఈ వార్ ని ఎవరి మధ్యన పెట్టాడంటే ఫెయిర్ సెక్స్. ఫెయిర్ సెక్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్యన యుద్ధం. ఒక తగుని సృష్టిస్తాడు, ఒక కంబాట్, ఒక ఫైట్ ని క్రియేట్ చేస్తాడు. అలాగే దీనికి కూడా డివిజన్ ఆఫ్ ఏ పోయం ని క్యాంటోస్ గానే తీసుకుంటాడు. ఎన్ని క్యాంటోస్ గా రాస్తాడంటే 5 క్యాంటోస్ గా రాయడం జరిగింది. అలాగే ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇందులో అలెగ్జాండర్ పోప్ కూడా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడండి. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని ఇందులో ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే మానవాతీత శక్తులు. వాళ్ళు అపారమైన శక్తి ఉండాలి, చాలా ఎవరినైనా చంపేయగలరు. ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు హీ హాజ్ ఎ చక్ర, హీ క్యాన్ డూ ఎనీథింగ్. సో వాళ్ళు ఏమైనా చేయగలరండి, సూపర్ న్యాచురల్ పవర్స్. కానీ మానవాతీత శక్తులు ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇతను మరి అలెగ్జాండర్ పోప్ కూడా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని యూజ్ చేశాడు. కానీ ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అనేవి టైనీ క్రియేచర్స్ నే యూజ్ చేశాడు. ఆ టైనీ క్రియేచర్స్ ఏంటంటే అవేంటంటే ఏరియల్ అని, అలాగే నిమ్స్, సిల్మ్స్, నోమ్స్, ఏరియల్ అని చిన్న క్రియేచర్స్, దాన్నే లిలీపుట్స్ అంటాం. మనకి తెలుగులో ఒక మూవీ వచ్చింది భైరవ దీపం అనే సినిమాలో రంభ దగ్గర ఒక చిన్న క్రియేచర్స్ ని క్రియేట్ చేశారు కదా. యాక్చువల్ గా ఆ సినిమాలో భైరవ దీపంలో అలా పెట్టడానికి కారణం ఏంటంటే అలెగ్జాండర్ పోప్ యొక్క రేప్ ఆఫ్ ద లాక్ ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ లో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీని బేస్ చేసుకొని భైరవ దీపంలో ఆ లిలీపుట్స్ ని ఏర్పాటు చేశారు. యాక్చువల్ గా ఈ టైనీ క్రియేచర్స్ ని క్రియేట్ చేసింది ఎవరంటే అలెగ్జాండర్ పోప్ అండి. ఓకే, అవి ఏంటి టైనీ క్రియేచర్స్ అంటే సిల్ఫ్స్, నోమ్స్, నిమ్స్. సిల్ఫ్స్, నిమ్స్, నోమ్స్, వీళ్ళందరికీ లీడరు ఏరియల్ అండి. సిల్ఫ్స్, నిమ్స్, నోమ్స్ అండ్ ఏరియల్, ఇవి టైనీ క్రియేచర్స్. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. ఏం ముందు జరగబోయేది ఏంటో ఆయన తెలుస్తుంది, కానీ దేన్ని ప్రొటెస్ట్ చేయలేవు. ఓకే, ఇవి ఇలా అంటే ఎపిక్ కి ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ని ఇందులో పెట్టాడు, కానీ రియల్ గా లేవు. ఇది లాంగ్ నేరేటివ్ పోయం అయితే ఇది షార్ట్ నేరేటివ్ పోయం. అందుకే మాకరీ అన్నమాట. మాక్ ఎపిక్. ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ అంటాం. మాక్ ఇంటర్వ్యూ అంటే మాకరీ, అక్కడ నిజంగా ఉండదు. ఓకే, నిజంగా ఉద్యోగం ఎవరు, నిజంగా ఇంటర్వ్యూవరు అంటే ఉద్యోగం ఇచ్చేవాడు ఇంటర్వ్యూ చేయడు, నిజంగా ఉద్యోగం రాదు, అది మాక్ అన్నమాట. అలాగే ఎపిక్ అనేది రియల్ ఫీచర్స్ అయితే మాక్ ఎపిక్ అంటే మాకరీ ఉంటుంది. మాకరీ అంటే రియలిస్టిక్ కాదు.
అందుకే ఇది లాంగ్ నేరేటివ్ పోయం అయితే ఇదేమైంది షార్ట్ నేరేటివ్ పోయం. చూసుకోండమ్మా, ఇది లాంగ్ నేరేటివ్ పోయము, ఇది షార్ట్ నేరేటివ్ పోయం. ఇందులో సీరియస్ సబ్జెక్ట్ ఉండాలి ఎపిక్ లో. ఇందులో ఏమైనా సీరియస్ సబ్జెక్ట్ ఉందా అంటే ట్రివియల్ ఇన్సిడెంట్ మాత్రమే ఉంది. ట్రివియల్ చాలా చిన్న ఇన్సిడెంట్, ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఓకే, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మాత్రమే ఉంది. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మనకి ఆ లాక్స్ కట్ చేయడం. అలాగే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య అంటే యోధుల మధ్యన ఉండాలి. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ని పెట్టాడు. ఆ కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య, వారు ఎవరి మధ్య అంటే ఫెయిర్ సెక్స్ మధ్య, మేల్ ఫీమేల్ మధ్యన యుద్ధాన్ని సృష్టించాడు. అలాగే డివిజన్ ఆఫ్ ఎన్ ఎపిక్ ని క్యాంటోగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ కూడా 5 క్యాంటోస్ పెట్టాడు అలెగ్జాండర్ పోప్ యొక్క రేప్ ఆఫ్ ద లాక్ లో 5 క్యాంటోస్ ని ఇచ్చేసాడు. అలాగే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏదైనా చేయగలరు. ఇంకా మనము జాన్ మిల్టన్ పారడైజ్ లాస్ట్ లో గాడ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అండి. ఇక్కడ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏవి అంటే టైనీ క్రియేచర్స్ అండి. ఈ టైనీ క్రియేచర్స్ ఏంటంటే సిల్ఫ్స్, నిమ్స్, నోమ్స్, ఏరియల్, వీళ్ళందరూ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ గా యూస్ చేయబడ్డాయి. ఓకే, మనకి ఎపిక్ ఎగ్జాంపుల్ గా బీవుల్ఫ్ అండి. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ఎపిక్ విచ్ వాజ్ రిటెన్ ఇన్ ఆంగ్లో సాక్సన్ పీరియడ్. ఏ పీరియడ్ చెందిందంటే ఆంగ్లో సాక్సన్. ఎవరు రాశారంటే అనానిమస్ పోయిట్ అండి, ఎవరనేది తెలియదు. ఓల్డెస్ట్ వన్. లాటిన్ ఎపిక్ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు అంటే లాటిన్ ఎపిక్ ఎగ్జాంపుల్ గా ఏనీడ్, వర్జిల్ రాసినటువంటి ఏనీడ్ తీసుకోవచ్చు. అలాగే గ్రీక్ ఎపిక్స్ కి ఎగ్జాంపుల్ గా ఇలియడ్, అలాగే ఒడిస్సీ, హోమర్ రాసినటువంటి ఇలియడ్, ఒడిస్సీ, ఈ రెండు కూడా ట్రోజన్ వార్ కి సంబంధించి రాసినటువంటి ఎపిక్స్ అండి. అండ్ ఇంగ్లీష్ లోనే అతి పెద్ద ఇతిహాసం ఏది అంటే మిల్టన్స్ పారడైజ్ లాస్ట్ which was written in 12 books. జాన్ మిల్టన్ రాసినటువంటి పారడైజ్ లాస్ట్ 12 books గా రాశాడు. మాక్ ఎపిక్ గా ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు అంటే ద రేప్ ఆఫ్ ద లాక్ which was written by అలెగ్జాండర్ పోప్. ఇంకోటి కూడా రాశాడు అలెగ్జాండర్ పోప్, ద డన్సియాడ్ కూడా రాశాడండి. ద డన్సియాడ్ ఈజ్ ఆల్సో రిటన్ బై అలెగ్జాండర్ పోప్ which was also written in మాక్ ఎపిక్ గా రాశాడని. మాకరీ అంటే ఇది ఇట్స్ అన్రియల్ అని అర్థం. ఓకే, ఎపిక్ యొక్క ఫీచర్స్ లాగే తీసుకొని మాకరీ చేశాడు కాబట్టి ఇది మాక్ ఎపిక్ అయింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎపిక్ అండ్ మాక్ ఎపిక్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎపిక్ కి మాక్ ఎపిక్ కి మధ్యన డిఫరెన్స్ చెప్పగలగాలి. ఎపిక్ అంటే ఏంటి, మాక్ ఎపిక్ అంటే ఏంటి, మనకి లిటరరీ టర్మ్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. డెఫినెట్ గా బిట్ వచ్చే అవకాశం ఉండే ఏరియా అండి. థ్యాంక్ యూ.